రాష్ట్ర వ్యాప్తంగా ఈ అకాల వర్షాలు, వడగళ్ల వానతో రైతులు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం ఏమో కొనుగోలు కేంద్రాలని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇవాళటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు. ఆనాడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కోతలైతున్నాయంటేనే మంత్రులతోని అధికారులతో మీటింగ్ పెట్టి సంచులెట్లా, లారీలెట్లా, పైసలెట్లా అని కేసీఆర్ అన్నీ తయారు చేస్తుండే, తనలాడుతుండే. ఇవాళ వడ్లు కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చి దాదాపు వరకు ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ చేయలేదు. ఏ ఒక్క జిల్లా మంత్రి కూడా ఈ రోజు వరకు ఒక రివ్యూ చేసిన పాపాన పోలే. మెదక్ జిల్లా ఉంది, ఇప్పటి వరకు ఎవడన్నా ఒక మంత్రి వడ్లు ఎట్లా కొంటున్నారు, మక్కలు ఎట్లా కొంటున్నారు, శనగలు ఎట్లా కొంటున్నారు, సన్ఫ్లవర్ ఎట్లా కొంటున్నారు, అసలు రివ్యూ చేసిండ్రా ఒక్కసారన్నా? ముఖ్యమంత్రి రివ్యూ చేయడు, మంత్రులు రివ్యూ చేయరు, ఎవరికి పట్టింపు లేకుండా అయిపోయింది ప్రభుత్వంలో. ఒక ప్రభుత్వానికి రైతుల కంటే ముఖ్యమైన బాధ్యత ఏముంటుంది? రైతుకు ఇవాళ సాయం చేయని ప్రభుత్వం అది ప్రభుత్వమే కాదు. ఈ ప్రభుత్వంలో ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు, రైతు బంధు కోసం ఇబ్బందులు పడతా ఉన్నారు, విత్తనాల కోసం ఇబ్బంది పడతా ఉన్నారు, సాగునీటి కోసం ఇబ్బంది పడతా ఉన్నారు, కరెంటు కోసం ఇబ్బంది పడతా ఉన్నారు, పండించిన పంట అమ్ముకోవడానికి కూడా ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సిద్దిపేట, చిన్నకోడూరు ప్రాంతంలో సన్ఫ్లవర్ పండించే రైతులు ఎక్కువ. దాదాపు ఎకరానికి 9-10 క్వింటాళ్ళ పంట పండితే 6.5 క్వింటాళ్ళు అనేటువంటి నిబంధన పెట్టారు. పోనీ 6.5 క్వింటాలన్నా కొంటున్నారా అంటే కేంద్ర ప్రభుత్వం కోటా అయిపోయింది, మేము కొనమంటారు. రైతుకు కేంద్రం అయితేంది, రాష్ట్రం అయితేంది, అది ప్రభుత్వం బాధ్యత. పొద్దుగాలేస్తే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? పంటల మార్పిడి చేయండి, పంటల మార్పిడి చేయండి, వరి తగ్గించండి అంటున్నావు. మరి సన్ఫ్లవర్ వేస్తే కొంటలేవు కదా, మక్కలు వేస్తే కొంటలేవు కదా, శనగలు వేస్తే కొంటలేవు కదా. పంట మార్పిడి చేయమనేది నువ్వే, మార్పిడి చేసిన రైతుల దగ్గర పంటలు కొనంది నువ్వే. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా శనగలు కూడా ఇవాళ సంగారెడ్డి జిల్లాలో కానీ, కామారెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాల్లో శనగ రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జొన్న పంట ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు జొన్నలు కొన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జొన్నలు కొనే పరిస్థితే లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా సన్ఫ్లవర్ కొనే పరిస్థితి లేదు. మక్క రైతులు కూడా ఇలా బాధపడతా ఉన్నారు. దానికి 26 క్వింటాల సీలింగ్ పెట్టిన మక్కలకు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా నేను నిన్న సూర్యాపేట జిల్లా పోయినా, ఇవాళ సిద్దిపేట జిల్లాలో తిరుగుతూ ఉన్నా. అందరు రైతులు చెప్తున్న మాట ఒకటే, మేము వడ్లను పట్టిన తర్వాత కూడా, జాలీలో వేసిన తర్వాత కూడా బి గ్రేడ్ జోకుతున్నారు. బి గ్రేడ్ జోకడం వల్ల ఎకరానికి 700 రూపాయలు రైతులు నష్టపోతూ ఉన్నారు. అంతేకాదు తరుగు పెడుతున్నారు, సంచుకి కిలో తరుగు పెడుతున్నారు. అటు రైస్ మిల్లులు తరుగు పెడుతున్నారు, ఇటు సెంటర్లలో తరుగు పెడుతున్నారు. మరి తరుగు ద్వారా కూడా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకవైపు తరుగు, ఇంకొక వైపు బి గ్రేడ్. ఈ రెండింటి పేరు మీద కూడా వరిధాన్యం పండించిన రైతులు కూడా చాలా బాధలో ఉన్నారు. సన్నవడ్లకు బోనస్ అన్నారు. నిన్ను నమ్మి సన్నవడ్లు పండిస్తే ఇప్పుడు యాసంగి పంటకు బోనస్ లేదంటున్నారు. అంటే సన్నాలకు బోనస్ ఎగ్గొట్టివి, ఏ గ్రేడ్ వడ్లను బి గ్రేడ్ పెడితివి, తరుగు పెట్టా అని ఇప్పుడు 2 కిలోలు తరుగు పెట్టబట్టివి. అటు తరుగు పేరు మీద, ఇటు బి గ్రేడ్ పేరు మీద, అటు బోనస్ పేరు మీద రైతులకు మోసం చేస్తున్నది ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు నువ్వు మాటలు కాదు చేయాల్సింది, ఇప్పటికైనా నిజాయితీగా సెంటర్లకు రా. ఏ ఊరికైనా వడ్ల సెంటర్కి పో. ఇవాళ జొన్నలు, మక్కలు, కందులు, శనగలు, సన్ఫ్లవర్ పండించిన రైతులతో మాట్లాడు, సెంటర్లకు వచ్చి మాట్లాడు, ఆ రైతుల ఆవేదన చూడు. ఇప్పుడు నేను చిన్నకోడూరు సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రంలో మాట్లాడుతూ ఉన్నా. 40 రోజుల నుంచి ఇక్కడ సన్ఫ్లవర్ కొనడం ఆగిపోయింది. 40 రోజులైంది. చెదలొస్తూ ఉంది. సన్ఫ్లవర్కు కిందికి వెళ్ళి చెదలొచ్చి ఉన్న పంట ఖరాబ్ అవుతుంది. కొంటవా చెప్పవు, కొనవా చెప్పవు, ఎప్పుడు కొంటవో చెప్పవు. ఇలా మా ప్రైవేట్లు అమ్ముకుందామంటే 5,000 అంటున్నారు. రైతుల బాధలు తెలుసుకునే ప్రయత్నం చేసినావా? నీకు రైతులంటే పట్టదు. 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు, యూరియా ఇవ్వమంటే యాప్ పెట్టినావు, వడ్లు కొనమంటే దానికి ఏందో పెడతావు. ఈ రకమైన ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ముందుకొచ్చి ఈ పంటలు, ఆరుతడి పంటలు ఏవైతే రైతులు వేసినారో, ముఖ్యంగా సన్ఫ్లవర్, శనగలు, జొన్నలు, మక్కలు, ఈ అన్ని పంటల్ని కూడా యుద్ధ ప్రాతిపదికన కొనాలని ఢిల్లీకి ఉత్తరం రాసినాం, కేంద్రంతో మాట్లాడుతున్నాం. ఇవి కాదు మాకు కావాల్సింది, రైతుకు భరోసా కావాలి. ఆనాడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఢిల్లీకి రాసినామనో,
గల్లీ గురించి మేము మాట్లాడలే. రైతుకు ఇబ్బంది కాకుండా చివరి గింజ దాకా అన్ని పంటలకు మద్దతు ధర ఇచ్చింది నాటి కేసీఆర్ ప్రభుత్వం. మీరు కూడా ఇప్పుడు దయచేసి మక్కలు, జొన్నలు, సన్ఫ్లవరు, శనగలు ఈ అన్ని పంటల్ని కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని, రైతులకు భరోసా ఇవ్వాలని, మద్దతు ధర అందించాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.